జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 సైడ్ కి ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్సుమాంజలి. ఈరోజు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రతి 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ 30 ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు అంటే 10వ తారీఖున మా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ ఇదే ఏలూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి 2 ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు. అందరూ కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి 100% కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరినీ కూడా, ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారందరినీ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి ఓటు వేసే విధంగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియజెప్పేటువంటి అంశం ఏంటంటే ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూడా విశదీకరిస్తున్నాం. మీకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలంటే కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల పాటు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం డిఎస్సిని ప్రకటించడం జరిగింది. ఎంతో కాలంగా నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఈ ఎన్నికల కోడ్ అయిన వెంటనే ఆ డిఎస్సిని కూడా అమలు చేయడానికి, తద్వారా వేలాది టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో నిరుద్యోగులకు వృత్తి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా 100% అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందువల్లనే మేము ఓటర్లని ధైర్యంగా అడగలుగుతున్నాం, వారి విశ్వాసాన్ని కూడా కోరుతున్నాం. ఏ విధంగానంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో, ఎవరైతే బీఎడ్ చేసి ఉన్నారో వారందరికీ ఉద్యోగాల కల్పన విషయం, అదే కాకుండా ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి
20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో టూరిజం మంత్రిగా నేను కూడా ఉన్నాను. మా యొక్క ఆలోచన ఏంటంటే అది ప్రైవేట్ రంగం కానివ్వండి, ప్రభుత్వ రంగం కానివ్వండి, మొత్తం మీద ఎవరైతే చదువుకున్నటువంటి యువత ఉన్నారో వారందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తయినాటికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దాని ప్రకారమే పారిశ్రామిక అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం, పర్యాటక అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి నమ్మకంతో ఈ పరిశ్రమలు ప్రోత్సహించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి భరోసా కావాలంటే, ఉద్యోగ భద్రత రావాలంటే, భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఉండాలంటే, ఆ రకమైన ఉపాధి కల్పన జరగాలంటే ఈ ప్రభుత్వం తాలూకు అభ్యర్థుల్ని నెగ్గించుకోవాల్సిన బాధ్యత వారందరి మీద ఉందనేటువంటి మాట కూడా తెలియజెప్తున్నాం. ఇవాళ మీకు ఒక శాసనమండలి సభ్యునిగా పట్టభద్రుల తరపున పేరాబత్తుల రాజశేఖర్ గారు లాంటి కూటమి అభ్యర్థి నెగ్గితే ఖచ్చితంగా ప్రజల గొంతుకుని అక్కడ వినిపించగలుగుతారు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రాడ్యుయేట్స్ కూడా అందించే విధంగా ఆయన తన వాణిని వినిపించగలుగుతారు. అందుకే మేము ప్రజలందరికీ తెలియజెప్తూ ఇందులో ఈ ఓటు వేయడం ద్వారా అభివృద్ధి ఎలా సాధిస్తామో చెప్పడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజున వాళ్ళకి 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పట్టింది. అదే ఈ ప్రభుత్వం రాగానే అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి పెంచిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికిని 3,000 నుంచి 15,000 వరకు పెంచేటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, ఆ రోజున వారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వేయవలసినటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి అది నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా వారికి ఆ ఖాతాల్లో డబ్బు వేయకుండా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేశామో వారికి 24 గంటలు తప్పితే 48 గంటల లోపులోనే వారికి వారి ఖాతాల్లో డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఆ రోజున వాళ్ళు బకాయి పెట్టిపోతే ఆ ప్రభుత్వం ఆ 1,600 కోట్ల రూపాయల బకాయిల్ని కూడా నాబార్డు నుంచి అప్పు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చెల్లించిందంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండి కాదు, ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉండి కాదు. ఆ ప్రభుత్వం మొత్తం డబ్బు నలుగురు పోయినా కూడా చిల్లి గవ లేకపోయినా మా దగ్గర చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పేదవాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, వీరిద్దరూ కలిసి పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి సహకారంతో పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలని నిరంతరం చేపడుతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అటువంటి తరుణంలో పైన కూటమి ప్రభుత్వం ఉంది, దేశం మీద, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా మనం కూటమి అభ్యర్థిని నెగ్గించుకోగలిగితే పైనుంచి కింది దాకా కూడా అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్రాన్ని ఉపయోగపడుతుంది అనేటువంటి మాట మేము గ్రాడ్యుయేట్స్ కూడా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మీ పవిత్రమైన ఓటుని ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఇవాళ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరవేయగలిగిందంటే ప్రజలకి నెమ్మదిగా రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కూటమి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబడతా ఉంది. కనుక రాబోయే రోజులన్నీ కూడా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముందుకు వెళ్తుంది అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా గ్రాడ్యుయేట్లను అందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా వినవిస్తున్నాను. మీ పవిత్రమైన ఓటుని మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఆశకి అంత ఉండాలంటారు. ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా కనీసం ఒక 50-60 సీట్లు మొన్న ఎన్నికల్లో తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్పడానికి అర్థం ఉండేది. మీరు కేవలం 11 సీట్లు తెచ్చుకుని అందులో కూడా 3-4 సీట్లు చాలా నేరంలో మిస్ అయ్యాం మేము, అవి కూడా నెగ్గవలసినవే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మిమ్మల్ని ఛేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలాగ అధికారంలోకి వస్తామని చెప్తారండి? ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు? ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏ శాఖ తీసుకోండి, ఆ రోజున ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా?
ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు. ఇవాళ వాళ్ళు ఏ రకంగా ప్రజల మద్దతు పొందగలుగుతున్నారు? ఎందుకంటే ఒక పక్కన మీరు చేయలేని అనేక పనులు మేము చేస్తూ ఉన్నాం. డిఎస్సి కానీ, రైతులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, మహిళలకు కానీ, ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పుకోవాలి. మరో 30 సంవత్సరాలు మేము ఉంటామనేటువంటి వాడిని మేము చెప్పడానికి ఆ అర్హత, హక్కు మాకు తప్పితే ప్రజలు చేదరించినటువంటి మీకు అది లేదు. మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదాలకు పంపే, ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తాం.